వెరైటీ పెట్స్ సిటీనే హాట్ స్పాట్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. టి శివకుమారి. ఈరోజు కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పాత ప్రభుత్వం చేసినటువంటి విధానాలని ఎడ్డావ చేసినటువంటి కొత్త ప్రభుత్వము ఈరోజు పాత ప్రభుత్వాన్ని మించి 800 షాపులు అధికంగా మద్యం షాపులు ప్రవేశపెట్టి ఈరోజు ఆంధ్రప్రదేశ్ని మధ్యాంధ్రప్రదేశ్గా చేసినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇవి చాలవు అన్నట్లు ఈరోజు ప్రతి గ్రామాలలో 2-3 బెల్ట్ షాపులు కూడా ఏర్పాటయ్యాయి. గ్రామానికి ఒక షాప్ ఉంటే దానికి తగ్గట్టు బెల్ట్ షాపులు 2-3 అయిపోయినాయి. ఈరోజు మద్యం వలన అనేక కుటుంబాలు చింద్రవందరం అయ్యే పరిస్థితి అయిపోయింది. ఈరోజు ఎక్కడ చూసినా పురుషులకి అందుబాటులో ఉంది. కష్టపడి పనిచేసినటువంటి పైసలను తీసుకొని వచ్చి బ్రాందీ షాపులకు పెట్టేటటువంటి పరిస్థితి ఈరోజు. కుటుంబాలు నడిచేది కష్టమైపోయింది. విద్యార్థుల పరిస్థితి కూడా అంతంత మాత్రంగానే ఉంది. ప్రతి దగ్గర స్కూళ్ళు, అదేవిధంగా గుడి, బడి, పని ప్రదేశాలు ఇలా ఎక్కడంటే అక్కడ, ఎక్కడ పడితే అక్కడ పెట్టకూడని ప్రాంతాలలో కూడా ఈరోజు మద్యం షాపులను పెట్టి 9 సంవత్సరాల పిల్లలు కూడా ఈరోజు మద్యానికి అలవాటై బానిసలు అవుతూ ఉన్నారు. మొన్న ఈ మధ్యకాలంలోనే ఇక్కడ హర్నాథపురం దగ్గర ఉన్నటువంటి ఒక 9 సంవత్సరాల పిల్లవాడు ఇంట్లో నుంచి పారిపోయి వచ్చేసాడు. ఏమిరా బాబు నన్ను అంటే మా అమ్మ కొట్టింది అని అంటే, విషయం ఏంటంటే పక్క పిల్లలు వాడు పోయిన తర్వాత చెప్తున్నారు వాడు తాగేస్తున్నాడక్క అని చెప్తున్నారు వాళ్ళు. అంటే 9 సంవత్సరాల పిల్లలకు కూడా అందుబాటులోకి వచ్చింది ఈ మద్యం. అంటే ఎంత దారుణమైనటువంటి విషయము. ఈరోజు బంధువులు, బంధుత్వాలు, బాంధవ్యాల గురించి మాట్లాడుకుందామంటే కూడా ఇళ్లల్లో మహిళలకి, ఆడపిల్లలు కన్నా ఉన్నటువంటి ఇళ్లల్లో చాలా కష్టమైపోతుంది. తండ్రిని నమ్మాలా, సోదరుని నమ్మాలా, ఇంటికొచ్చినట్టు బాబాయిలను నమ్మాలా, ఇలా కుటుంబంలో ఉండేటటువంటి వాళ్ళని ఎవరిని చూసినా అనుమానపు చూపులతో వాళ్ళని చిత్రహింస చేసేటటువంటి పరిస్థితి కూడా ఈరోజు కుటుంబాలలో నెలకొనింది. ఎందుకంటే ఈ విధమైనటువంటి దారుణంగా మద్యానికి బానిసలయ్యి వాళ్ళు ఆ మత్తులో ఏం చేస్తున్నారో అనేది వాళ్ళకి తెలియక ఈరోజు విచ్చలవిడితనంగా ఇదైపోయింది. 9 ఏళ్ల పిల్లలు కాదు కదా, పుట్టినటువంటి పిల్లలు మొదలుకొని 80 ఏళ్ల ముసలమ్మల వరకు ఈ పరిస్థితి దారుణంగా ఉంది. మేము హై స్కూళ్ళల్లో చూస్తే 9వ తరగతి 10వ తరగతి చదివేటటువంటి పిల్లలు 40 సంవత్సరాలు, 45 సంవత్సరాలు, 25 సంవత్సరాలు ఉన్నటువంటి పురుషులు వాళ్ళని లైంగికంగా వేధించటము, దాడులు చేయటము, ఇలాంటివన్నీ రోజు క్రమంగా మన జిల్లాలో అయితే ఎక్కువగా ఈ మధ్యకాలంలో కనిపిస్తూ ఉన్నాయి. ఎక్కడ చూసినా ఇలాంటి పరిస్థితిని మేము ఖండిస్తూ ఉన్నాము. గ్రామాలలో ఉండేటటువంటి బెల్ట్ షాపులను తీసేయాలి. ఎక్కడైతే షాపులు పెట్టొద్దు, ఇళ్ల మద్యం షాపులు పెట్టొద్దని ఎవరైతే డిమాండ్ చేస్తారో ఆ ప్రాంతాలలో కూడా మద్యం షాపుల్ని తీసేయాలి. మద్యాన్ని నిషేధించే విధంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యవహరించాలి. అక్క చెల్లెమ్మల్ని అని అనటం కాదు, మేము పొదుపిస్తున్నాము అవిస్తున్నాము అనటం కాదు. మాకు మద్యం వద్దని మేము ప్రతి ఒక్కరు మీ మహిళలుగా హింసపడే ప్రతి ఒక్క మహిళ దీన్ని మాకు వద్దు అని చెప్పని అంటుంది. మహిళల్ని గౌరవించే మీ ప్రభుత్వమే అయితే మద్యాన్ని వెంటనే నిషేధించాలి. ఆ దిశగా మీరు చేస్తే రానున్న భవిష్యత్తులో మీ ప్రభుత్వాలు నిలుస్తాయి, లేదా మధ్యలోనే పోయేటటువంటి పరిస్థితి కూడా వస్తుంది. రానున్న కాలంలో మేము మద్యం మీద మాత్రం తీవ్రమైనటువంటి పోరాటాన్ని నిర్వహించేందుకు మేము సిద్ధంగా ఉన్నాము. మహిళలు కూడా గ్రామాలలో కానీ నగరాలలో, మండలాల్లో ఎక్కడ చూసినా మద్యం మాకొద్దు 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 అంటుంటే ఇక్కడ బెల్ట్ షాపులు కూడా పెట్టి ఈ విధంగా చేస్తున్నారంటే మేము ఈ ప్రభుత్వ విధానాలని మేము ఖండిస్తూ ఉన్నాము. కాబట్టి మాకు మద్యం వద్దని, మద్యానికి బానిసలయ్యి ఎవరైతే వాళ్ళు ఉన్నారో వాళ్ళకి డీఅడిక్షన్ క్యాంపులు పెట్టాలి, వాళ్ళకి శిక్షణ అందించాలి. అదే అత్యాచారాలకి, హత్యలకు బలైనటువంటి బాలబాలికలకు నిర్భయ చట్టంలో ఉన్నటువంటి నిధుల్ని వాళ్ళకి అందించాలి. పోతే ఆ విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, ఉన్నటువంటి కొత్త చట్టాలు మాకొద్దు, ఉన్న చట్టాలని ప్రతిష్టం చేసి ఆ చట్టాలని ద్వారా ఇలాంటి దోషులకి కఠినమైనటువంటి శిక్షలు విధించాలని మేము మధ్య ఆంధ్రప్రదేశ్ని చేస్తామంటే మేము చూస్తూ ఊరుకోబోమని మేము ఖచ్చితంగా చెప్తున్నాము. ఈ ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాము కూడా. ఇప్పుడు ప్రభుత్వం చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత
ప్రభుత్వం అధిగమించిన లైసెన్సులు ఇచ్చి క్రమేణంగా లేకుండా పెంచేశారు బ్రాందీ షాపులు. అదేవిధంగా ఇప్పుడు మన ఇళ్లలో కూడా బ్రాందీ షాపులు అలివి కాకుండా ఇళ్లలో మహిళలు అయినా కూడా వాళ్ళ ఇళ్లలో పెట్టుకుని అమ్ముతున్నారు. అది తాగి కూడా ఎడ పిల్లకాయలతో సహా 14-15 సంవత్సరాల పిల్లకాయల నుంచి ముసలోళ్ళ దాకా తాగుతున్నారు. తాగి ఎవరు ముస్లిం కాదు, ఒక పసిబిడ్డలు కాదు, ఎడ పిల్లకాయలు కాదు, ఆ పిల్లకాయల హత్యాచారాలు మహిళల మీద జాస్తిగా చేస్తున్నారు. వాళ్ళకి మెదడుకి ఎక్కిపోయి ఒక మెంటల్ లాగా సైకోలాగా అయిపోతున్నారు తాగి. ఆ విధంగా తాగి అత్యాచారాలు జాస్తి అయిపోతున్నాయి. అది ఎలా అరిగట్టాలని చెప్పి బిల్ట్ షాపులు మాత్రం అరిగట్టాలని చెప్పి భావిస్తున్నాం. నా పేరు పద్మ, ఐద్వా నగర కార్యదర్శిగా పనిచేస్తున్నాను. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన 3 నెలలకే నూతన మద్యం పాలసీ విధానాన్ని తీసుకొచ్చారు. రాష్ట్రంలో మహిళలపైన హింస, దాడులు విపరీతంగా పెరిగిపోయాయి. ఎటువైపు చూసినా గంటకు 46 మంది మహిళలు చనిపోవడం, అత్యాచారాలకు గురవడం జరుగుతుంది. విడ్డూరం ఏంటంటే ఇంతకుముందు మద్యాన్ని ప్రభుత్వం నిర్వహిస్తుంటే కూటమి ప్రభుత్వం వచ్చి నూతన మద్యం పాలసీ అని ఒక వీధికి 2-3 షాపులు, వైన్ షాపులు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా గ్రామాల్లో బెల్ట్ షాపులు అధికమైపోయాయి. ప్రభుత్వం మహిళలకి రక్షణగా అండగా నిలబడాల్సిన ప్రభుత్వం, మహిళలకి భద్రత ప్రొటెక్ట్ కల్పించాల్సిన ప్రభుత్వం ఈ రోజున నూతన మద్యం పాలసీ అని తీసుకొచ్చి మద్యాన్ని ఏరులై పారిస్తున్నారు. ఇది ఎంత మేరకు సబబు అని చెప్పి ఐద్వాగా మేము అడుగుతున్నాం. కావాల్సింది మద్యం కాదు, మహిళలపైన దాడులు అరికట్టండి. నిరుద్యోగం విపరీతంగా పెరిగిపోతుంది. ఒకవైపున నిత్యావసర సరుకులు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఇవన్నీ వదిలేసి అసెంబ్లీ సమావేశాల్లో నిన్ననే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మహిళలపైన జరుగుతున్నటువంటి దాడులు కానివ్వండి, అత్యాచారాల మీద వెంటనే యాక్షన్ ఉంటుంది అని చెప్పి చెప్తున్నారు. కానీ మాటలు, ప్రకటనలు, ఆర్భాటాలకే సరిపోతుంది. కానీ న్యాయం జరిగినటువంటి దాఖలాలు ఎక్కడా లేవు. 54వ డివిజన్లో చిన్నారి పైన 14 సంవత్సరాలు చిన్నారి పైన 50 సంవత్సరాల వ్యక్తి అనేక సార్లు అత్యాచారాలు చేసి ఆ బిడ్డని హింసించారు. వైజాగ్లో గ్యాంగ్ రేప్ చేశారు. మహిళలు ఉలికి పడేటువంటి దృశ్యాలు, మహిళలు ఉలికి పడేటువంటి సందర్భాలు ఉన్నాయి. కానీ మహిళలకైతే రక్షణ కరువైంది. మహిళలకి భద్రత లేదు. మహిళల్ని చంపేస్తున్నారు. కావాల్సింది మహిళలకి రక్షణ. ఈ మద్యాన్ని అరికట్టండి, దశల వారీగా నియంత్రించండి. అసలు మద్యం అనేదే లేకపోతే మహిళలు కుటుంబాల్లో కానివ్వండి ఆరోగ్యంగా ఉంటారు, మనశ్శాంతిగా ఉంటారు. మహిళలపైన హింస, దాడులు వీటన్నిటికీ మూలం మద్యం. ప్రభుత్వమే మద్యాన్ని అమ్మండి, బాగా తాగండి, 99 రూపాయలకే క్వార్టర్ ఇస్తాము ఆఫర్లు పెట్టి ఎన్నడూ లేని విధంగా ఇట్లా నిర్వహించడం చాలా బాధాకరం విషయం. ఈ మద్యం అనేదే లేకుండా చేయాలి, మహిళలకి రక్షణ కల్పించాలని చెప్పి అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘంగా మేము కోరుకుంటున్నాము. లేని పక్షంలో మహిళలందరూ ఏకమయ్యి ఈ మద్యాన్ని తరిమి కొట్టేదానికి శ్రీకారం చుడతామని చెప్పి. నమస్కారం, నా పేరు షేక్ షాహీన్. ఇప్పుడు ప్రతి చోట మద్యం అయితే మరింత పెరిగిపోతున్నాయి. పిల్లలకి పంపించాలంటేనే భయం వేస్తుంది. ఆడపిల్లలకి మేము స్కూల్కి పంపించాలంటే కూడా మాకు భయం వేస్తుంది. ప్రతి చోట ఏంటంటే మద్యం వాళ్ళు ఇంకా షాపులు అదనంగా పెట్టేశారు. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ఇంకా తాగడం ఎక్కువ అయిపోయింది. ప్రతి చోట ఇంట్లో మా దగ్గరే వచ్చి ఎంతోమంది ఏడుస్తున్నారు. ఈ చంద్రబాబు నాయుడు వచ్చారు, అన్న వస్తే మాకేదో మంచిగా మేలు చేస్తారు అనుకున్నాము. కానీ మద్యం ఇంకా పెరిగిపోయింది. మా ఇంట్లో మా వారు, మా పిల్లలైనా ఇంకా తాగడం ఎక్కువ అయిపోయింది. తాగిన వాళ్ళు కూడా ఇంకా నేర్చుకుంటున్నారు. మేము కోరేది ఒకటే, ఎందుకు మీరు ఆడవాళ్ళ గురించి ఎందుకు ఆలోచించటం లేదు? పిల్లలకి హింసలు ఎక్కువైపోతున్నాయి. ఇంట్లో ఆడవాళ్ళు హింసలు ఎక్కువైపోతుంది, ఆడవాళ్ళ మీద దాడులు ఎక్కువైపోతున్నాయి. మీరు ఇంకా తగ్గించాలి. మీరు పదవిలో ఉన్నప్పుడు మీరు ఆడవాళ్ళ గురించి, మహిళల గురించి ఆలోచించండి. మీరు ఎందుకు ఆలోచించడం లేదు? ఇంకా మీరు ఎక్కువ చేసేస్తున్నారే కానీ తగ్గించటం అయితే లేదు పరిస్థితి. కొంతమంది ప్రతి ఏరియాలో బెల్ట్ షాపులు అదనంగా పెట్టేస్తున్నారు. అసలు ఆడవాళ్ళు అక్కడి నుంచి పనికి ఇప్పుడు ఉండే ధరలకి ఆడవాళ్ళు మగవాళ్ళు ఇద్దరు పని చేస్తే కూడా సరిపోవటం లేదు. కానీ ఆడవాళ్ళు పని చేసేకి రావాలంటే కూడా మాకు పిల్లల్ని వదిలి మేము స్కూల్కి పంపిస్తాము. వాళ్ళు వచ్చేదాకా మేము రావాలంటే కూడా ఎంతో అసలు భయపడతా వస్తున్నాం. మేము అదనంగా మరీ పెంచేస్తున్నారు. ఇంకా తగ్గించాలి మీరు, కానీ తగ్గించడం అయితే లేదు. ఇంకా అదనంగా పెంచేశారు. ఇంకా చిన్న చిన్న పిల్లలు కూడా ఎక్కువ మంది, ఇది రేపులు జరిగేది కూడా
ఈ తాగడం వల్ల డ్రగ్స్ ఇవి ఎక్కువైపోతుంది. 54 డివిజన్లో అయితే మొన్న చూసాము భగత్ సింగ్ కాలనీలో 14 సంవత్సరాల పాప మీద రేప్. అదేంటంటే ఆ మనిషి తాగుతాడు, వాడికి డ్రగ్స్ అలవాటు ఉంది. మీరు అది తగ్గించాలి. అది తగ్గించే పని లేకుండా ఇంకా బెల్ట్ షాపులు అధినంగా పెట్టేస్తున్నారు ప్రతి ఏరియాకి. ఇది ఎలా ఉందంటే ప్రతి ఒక్క చోట పక్కనకి వెళ్తే షాప్ ఉంది, కిరాణా షాప్ ఉంది అన్నట్టు మీరు ఎక్కడికి వెళ్ళినా బెల్ట్ షాపులు అయిపోతున్నాయి. ఇది అసలు ఈ ప్రభుత్వం వచ్చి మంచి చేస్తుందా మనకు, చెడు చేస్తుందా మాకే అర్థం కావటం లేదు. మన ధైర్యంగా ఉండాలా, లేకపోతే అసలు బయటికి వెళ్తే ఏదో మృగాల్లాగా ఉన్నారు ప్రతి చోట తాగేసి. మేము పిల్లలకి ఏం చదివించాలండి? మోదీ గారైనా ఎవరైనా చెప్పేది ఏంటి, బేటీ పడావ్ బేటీ బచావ్ అంటున్నారు. కానీ మా పిల్లల్ని మేము చదివించాలంటే కూడా భయం వేస్తుంది, వాళ్ళకి బయటికి పంపించాలంటే కూడా భయం వేస్తుంది. స్వతంత్రం వచ్చింది అని చెప్తున్నారు, ఎక్కడ వచ్చిందండి స్వతంత్రము? ఏ ఆడదానికి చిన్న పిల్లల్ని 60 ఇయర్స్ వాళ్ళకి కూడా అసలు భయపడుతున్నారు. ఒక ఆమె కొంతమంది చెప్పుకోలేరు, కానీ 60 ఇయర్స్ ఓల్డ్ లేడీకి కూడా అదేంటంటే 4 వచ్చి రేప్ చేసేసారు. బయట వాళ్ళు చెప్పుకోలేదు, పరువు పోతుందని. అసలు ఏం చేస్తుంది ప్రభుత్వం? ఎందుకు ఆలోచించడం లేదు? ఎందుకు ఆడవాళ్ళ గురించి ఆలోచించడం లేదు? మీరు వచ్చేది దేనికి వచ్చింది ప్రభుత్వం? మంచి చేస్తారనే కదా కోరుకొని అందరూ ఓట్లు వేశారు. కానీ మీరు వచ్చి ఏం మేలు చేస్తున్నారు? ఇంకా అదనంగా బెల్ట్ షాప్లు ఎక్కువ చేసేస్తున్నారు. ప్రతి కుటుంబంలో గొడవలు ఇంకా ఎక్కువ అయిపోతున్నాయి. చిన్న పిల్లలకి కూడా అసలు మగ పిల్లలు ఉండే వాళ్ళైతే ఇంకా భయపడుతున్నారు. బయటికి మగ పిల్లడు వెళ్ళి వాడు సరిగ్గా వస్తాడా, మళ్ళీ తాగి వస్తాడా, మళ్ళీ ఏదైనా నేర్చుకుంటాడా అని భయం అయిపోతుంది. ఈ ప్రభుత్వం మాకు ఈ తాగుడు గురించి పిల్లకాయలు పెద్దోళ్ళు ఎంత బాధపడుతున్నాం. ఈ తాగుడు మానేది ప్రభుత్వం ఎన్నిసార్లు చెప్పినా మారిన ఈ మాటే ఏంటో లేదు మా పరిస్థితి. మా పిల్లకాయలు మా బిడ్డలు ఏం సంపాదించి తినాలి? ఆ తాగుబోతు మొగోళ్ళు వచ్చి కొట్టి మమ్మల్ని చేస్తుంటే ఏం చేయాలి? ఆ బెల్ట్ షాప్ ఎత్తేస్తే మాకు బాగుంటుంది. ఇంట్లో రోజు పిల్లకాయలు చదువుకునే పిల్లకాయలపై మేము ఆడలు కష్టపడాలి. ఏదో చేస్తే కదా, ఎప్పుడు మేము ఏం చెప్పినా సమస్యలు పోతాయి కదా. మా సమస్యలు తాగుడికే చేయటం, మేము ఎన్ని చెప్పినా ఏం చేస్తే కదా. ప్రభుత్వం ఇది ఎందుకు బెల్ట్ షాపులు తీసేస్తే మా సమస్యలు పోతాయి కదా. దానివల్ల ఎన్ని కాపురాలు నాశనం. చిన్న పిల్లకాయలు పెద్దోళ్ళు ఇంట్లో ఎంత కష్టపడుతున్నారు. బెల్ట్ షాప్లే అనుకోవటం లేదు. ఎన్నిసార్లు మేము చెప్పినా కూడా ఏందో వాళ్ళు ఇష్టపక్కన అయిపోయింది. రాజకీయాలు అన్నీ చేసి ఇట్టే చేస్తే మేము ఎట్ట బతకాలి? మొగోళ్ళు వచ్చి మమ్మల్ని తంతా చేస్తా ఎట్ట చేయాలని అది ఎట్ట బెల్ట్ షాపులు ఎన్నిసార్లు చెప్పినట్టే అవుతుంది. ఆ బెల్ట్ షాపులు తీసేస్తే మాకు బాగుపడతాం మేము. దాని గురించి మేము ఆ పెద్దోళ్ళు చెప్పిన రాజకీయ నాయకులందరూ అది గుర్తించి మా స్థాయికి గమనించి అదే చాలు మాకు.